రవి గారు, బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మాట్లాడుతూ రాజకీయాల్లోకి ఎంతో మంది హీరోలు వచ్చారు, చాలా మంది కనపడకుండా పోయారు అన్న రీతిలో మాట్లాడారు. అంటే వేరే హీరోల గురించి ఇలా కామెంట్ చేయడం సమంజసమేనా, కరెక్టేనా? నటులు అంటే ఏదో నటులు అయినంత మాత్రం ఆయన 3 సార్లు గెలిచాడు కదా హిందూపూర్లో. హిందూపురం ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి గారి బావమరిది, కాబోయే ముఖ్యమంత్రికి మావయ్య అన్న పిలుపు అని మావయ్యలు ఇవన్నీ కూడా పెద్ద హిట్సే కదా. నిస్సందేహంగా ఆయన 2 విషయాలు. ఒకటి, 50 ఏళ్ల పాటు హీరోగా ఉన్నవాడు ప్రపంచంలో ఇంకెవరు లేరు. అట్లా చూస్తే రామారావు కూడా 30 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు కదా. ఏదో విషయానికి వచ్చి ఎన్టీఆర్ గారు కూడా చేయలేదో లేదో ఒకటి కూడా అన్నాడు ఆ మధ్యలో. సో నటుడైనంత మాత్రాన్ని గెలుస్తారని కాదు అని చెప్తే నామరూపాలు లేకుండా పోయారు నటులు, అనేక మంది వచ్చారు కానీ అని అన్నాడు. అదే పొలిటికల్ హీరోస్ కానీ నిలబడలేదని. ఇది కొంచెం పరిశ్రమలో వాళ్ళ చర్చకును. రెండవది కొంచెం ఎవరిని అంటున్నారు, ఎందుకు అంటున్నారు, అసలు అవసరం ఏముంది? వినయంగా నేను చాలా అని చెప్పొచ్చు. పద్మభూషణ్ వచ్చినందుకు సంతోషం. రాజకీయంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు అవార్డులు వాటి గురించి కూడా అందరికీ తెలుసు. మీరు విజయాలు సాధించినందుకు అందరూ మిమ్మల్ని ముద్దుల మావయ్యనే చూస్తారు, అది వేరే, జై బాలయ్య అంటారు. కానీ దాని అర్థం ఇంకా అందరూ నామరూపాలు లేకుండా పోయారు, నేను ఒక్కనే నిలబడ్డానండి. ఎవరు నామరూపాలు లేకుండా పోయారు? ఇప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టుకున్నాడు, తర్వాత కలిపేశాడు, నాకు రాజకీయాలు వద్దని. రాజ్యసభ అయిన తర్వాత వచ్చి ఆయన ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళకు ఒక ఐకాన్ లాగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన జనసేన పెట్టుకున్నాడు, ఒకసారి పోటీ చేయకుండా బలపరిచాడు, రెండోసారి విడిగా చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కృష్ణరాజు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇంకా అనేక మంది నటులు, కృష్ణ, శారద, జమున, వీళ్ళందరూ అనేక దశల్లో అనేక రకాల పాత్రలు మురళీమోహన్ నిర్వహించారు. నామరూపాలు లేకుండా పోయిన వాళ్ళు ఎవరు కనబడరు. ఓడిపోవచ్చు, గెలవచ్చు. మీరు రామారావు గారి నియోజకవర్గంలో ఉన్నారు, మీకున్న గుడ్ విల్ అనేక కారణాలు కలిసి వచ్చి 3 సార్లు గెలిచి ఉండొచ్చు. కానీ ఈ రకంగా మాట్లాడడం ఉంది చూడండి, అది ఎందుకు అవసరం లేదు కదా. పాజిటివ్గా చెప్పుకోవాల్సిన చోట గతంలో కూడా ఆయన ఇలాంటి కామెంట్స్ చేయటము, పోలికలు తెచ్చుకోవడం, అక్కినేని తొక్కినేని ఇట్లాంటివి ఏమో అనడం, ఇవన్నీ ఇతరుల పట్ల. ఇప్పుడు రామారావు గురించి అనేక మంది చెప్తారు, ఆయన చిన్నపిల్లలను కూడా గారు అని పిలుస్తారు, బాయ్ని కూడా అని. అది గౌరవం కదా ఒకరి తర్వాత. ఎన్ని రకాల పాత్రలు వేశాడు, రాజకీయాల్లో కూడా ఎంత విజయం సాధించాడు. ఎవరి గురించి అయినా ఎన్టీఆర్ ఎప్పుడైనా తక్కువగా మాట్లాడినదేం లేదు. కాబట్టి చిరంజీవి కూడా అంతే. ఆ మాటకు వస్తే ఆయన ఎంత నలిగిపోతాడేమో కానీ పైకి చాలా మాట జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఇంకా పవన్ అన్న ఎప్పుడన్నా దూకుడుగా ఉంటారేమో ఒకటి. అందువల్ల ఇది పరిశ్రమలో ఎవరు చెప్పకపోవచ్చు కానీ ఇది బాలేదు. ఇలా ఎవరో నామరూపాలు లేకుండా పోయారు, మేము ఒకరి 50 ఏళ్ల పాటు ఉన్నాము, ఏమేమి పాత్రలు వేశారు, ఎన్ని విజయాలు, ఇవన్నీ రకరకాల కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు జగదేకవీరుడు అతిలేక సుందరి సినిమా రిలీజ్ అయ్యి అది ఈ రోజే రిలీజ్ ఉన్నట్టుంది. మరి అది రికార్డులు తిరగరాసిన తీరు అని వాళ్ళు మాట్లాడిన ప్రోగ్రామ్ చూస్తున్నా నేను. చాలా ఉన్నాయి కదా అట్లాంటివి, మళ్ళీ వస్తుంటే కూడా కలెక్షన్స్ లో. కానీ ఆ లెక్కల్లోకి నేను పోవట్లేదు. కానీ ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా వస్తుంది, అది రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పుడు ఒక కోణంలోనే చూసుకొని నేనొక్కనే నిలబడ్డానికి ఇంకెవ్వరు లేరు అంటే అది అంత వాస్తవికంగానూ ఉండదు, అవసరం లేని పని. బేసిక్గా ఇతరులను నొప్పించడం ఎందుకు? అందరికీ అభిమానులు ఉంటారు, మీకు ఉంటారు. అభిమానులు వచ్చి మరీ దగ్గరకు వస్తే కూడా మీకు చాలా కోపం వస్తుంది. నేను కొడితే కూడా నా అభిమానులు, అంత అభిమానులు మీకు ఉన్నట్టే వాళ్ళకు కూడా ఉంటారు కదా. కాకపోతే వాళ్ళు కొట్టరు. రైట్ సార్.